గద్దరేసుకున్న ఇంజనీరు అతడురా, బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా. కంటి పాప తానై కాపాడుకునే నేతరా, చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా, కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా. తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా.
ప్రారంభించే ముందు మరి భీమ్గల్ మండల్ కుప్కల్ నుంచి ఉప సర్పంచ్ని ఇతర కొందరు సభ్యులు మరి మన నాయకుడు చేసిన అభివృద్ధి పనులకి ఆకర్షితులై పార్టీలోకి వస్తున్న సందర్భంగా వారికి కండువా వేసి స్వాగతం పలకాల్సిందిగా వంశీయ ఈరోజు మన ఏదైనా గ్రామానికి మన వేపుల ప్రశాంతన పల్కోట నియోజకవర్గం మంత్రి గారి ఆశీర్వాద సభకు ఇక్కడికి విచ్చేసిన మన మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా స్వాగతం. మరియు ఇక్కడికి మన ఏరుగట్ల గ్రామ ప్రజలు, మహిళలు, అక్కలు, చెల్లెలు, అన్నలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. విధంగా ఉన్నాయంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. మన ఊరు నుండే చాలా మంది వెళ్తారు ప్రైవేట్ హాస్పిటళ్లకు, కానీ అక్కడ ట్రీట్మెంట్ సరిగా కాక డెంగ్యూ జ్వరంతో చాలా బాధపడ్డారు. ₹1,00,000 వరకు ఖర్చు పెట్టున్నారు. కానీ మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆ పాప దిగ్విజయంగా 10 నెలల పాప ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చింది. కాబట్టి మనకు మన పాల్కొండ నియోజకవర్గం మన ప్రశాంత్ అన్న గారు గుండె మీద చేసుకొని ఆలోచించి మన ప్రశాంత్ అన్న ఓటు వేయాలని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎన్నికల్లో భాగంగా ఎర్రగట్ల మండల కేంద్రానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు వేముల చంద్రరెడ్డి గారికి మరియు ఆరోగ్య సంస్థల డైరెక్టర్ పవశంకర్ గారికి, కోపాటి నరసింహయ్య గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాతోటి యువకులకు, ఎర్రగట్ల గ్రామ అక్క చెల్లెలకు, అందరి నాయకు నమస్కారం. నేను రైతు బిడ్డగా గతంలో రైతులు ఎట్లుండే ఇప్పుడు లేదెట్లున్నారు. గతంలో మొక్కలు వేసిన 20 మొక్కలు వేసిన తర్వాత కలుపు కిలో కావాలంటే కలిసిన తర్వాత ఇంకా 6 చెప్తే తగ్గిన పైసలు లేవంటే నిజామాబాద్ గంజిలో పోయి చేరు పైసలు కావాలంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది, పైసలు తీసుకున్నట్టు ఇప్పుడు అట్లా పైసలు తీసుకున్నట్టు ఇప్పుడు మనమే అధిక తీసుకుంటే కేసీఆర్ వల్ల ప్రతి పంటకు పైసలు పడుతున్నాయి. వచ్చిన పంట పైసలేమో అధిక తీసుకుంటాను. ఎంతమంది రైతులు బాగా ఉన్నాయి. ఇప్పుడు రైతు అయితే ఒకరు ఆలోచించాలి. కరెంట్ ఎట్లున్నది, ఇప్పుడు కర్ణాటకలో పోతే 3 గంటలు 5 గంటల కరెంట్ ఎత్తున్నారట. మనకు దగ్గర 18 గంటలు ఉన్నది కరెంట్. ఒక 6 గంటలు అది కూడా మనం అంతంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫర్ కాలిపోతున్నాయి అంటేనే ఒక 6 గంటలు పని చేయడం జరిగింది. 18 గంటల కరెంట్ ఉన్నది. ఎప్పుడు ఎటు పోయినా కానీ మన మొగోళ్ళు అటు పోయినా కానీ ట్యాంక్ పోయి ఓల ట్యాంక్ వారికి చూడాలి. మీ అందరికి కోరుతున్నదేనా అడగకున్నా కానీ అన్ని పనులు చేసిందన్న దయచేసి మళ్ళీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. పాల్కొండ నియోజకవర్గం మంత్రి వాడాల ఏరుగట్ల గొంతు జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మలు అక్కలు అంటలేదు, దయచేసి అనుడు జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. ఎట్లుండే ఏరుగట్ల ఇప్పుడు ఎట్లయింది ఏరుగట్ల ఒక్కసారి నా
సందర్భంగా ఏరుగట్లలో ఒక నా చెల్లెను అక్కడ ఈ ప్రసంతానికి హాస్పిటల్ పోవాలంటే 3 అక్కల వర్షాలు పడే టైంలో ఇవాళ హాస్పిటల్ పోతే 3 అక్కల తోవలు బంద్ అవుతుండే. మీ అందరికి తెలుసు, ఇవాళ చర్చి కాడ కావచ్చు, తీగల కావచ్చు, కిరాలవుతల ముత్యమన తోటకాడ కావచ్చు, ఇవాళ 3 అక్కల బిర్తులు చేపించిన ఘనత అన్న వేముల ప్రశాంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏరుగట్లని మండలాన్ని ఇంతకు ముందు ఇప్పుడు వస్తున్నది అభ్యర్థి బీజేపీ అభ్యర్థట. అమ్మ అంటే నాకైతే 10 ఏళ్ల క్రితం తెలియదు. ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ భర్త గారు ఒకప్పుడు ఇచ్చిన ఏరుగట్ల మండలాన్ని మోసం చేసి ఇవాళ దొంగ చాటున కమ్మరిపల్లికి ఇచ్చి అక్కడి నుంచి వారిపైన మైపాలు పెట్టి ఈ ఏరుగట్ల మండలంలో ఎట్లా ఓట్లడేందుకు వస్తుందని దయచేసి అక్కలు అమ్మలు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మన ఏరుగట్ల మండలం సాధ్యం కాని మండలాన్ని మన మండలానికి గిఫ్ట్ ఇచ్చిన అన్నకు ఈసారి భారీ మెజార్టీతోని గెలిపించి ఆశీర్వదిస్తే ఈసారి కంపల్సరీ ఈ రాంపూర్ రోడ్కు ఒకటి అన్న సెంటర్ లైటింగ్ అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. దాన్ని సాధ్యం చేసి చూపిస్తానని ఈ సందర్భంగా అన్నని నేను ఒక కోరిక కోరుతున్నాను. అన్న కావాలన్నదే చేస్తాడు, చేస్తంటేనే చేస్తాడు. ఇవాళ మనకు ఒక ఆడబిడ్డ కళ్యాణం చేయాలంటే నేర్ల ఫంక్షన్ హాల్లో 70-80 వేలు కట్టి కళ్యాణం చేసుకుంటున్నారు. అదే విధంగా అన్న మనల్ని అడగలేదు, ఏ నాయకుడు కూడా అడగకనే ముందే కళ్యాణ మండపాన్ని ఇచ్చి 75 లక్షలు, ఇప్పుడు 50 లక్షలు ఇచ్చిండు, 25 లక్షలు కూడా ఇస్తా అని చెప్పిండు. వాళ్ళ స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి పేరు మీద బాసన్లు కుర్చీలు కూడా సొంత ఖర్చులతో కొంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిండు. అట్లాంటి మంచి నాయకుడిని దయచేసి ఏరుగట్ల మండల ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్. ఈరోజు 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో భాగంగా ప్రజా ఆశీర్వాదం కొరకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రివర్యులు, మనందరి నాయకులు, గౌరవనీయులు వేలకి ప్రజా ఆశీర్వాద మరి ఏరుగట్ల మండల పార్టీ అధ్యక్షుడు, మండల జడ్పీటీసీ, మండల ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఏరుగట్ల గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మరి పార్టీ నాయకులు అందరితో పాటు ఇక్కడ వచ్చినటువంటి మరి మండలంకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, యువకులకు, మహిళలకు అందరికీ కూడా మరి మీరు అందరూ మరొకసారి ఆయన గట్టిగా చప్పట్లతో మరి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటూ, మీ నాయకులు చెప్పారు ఎట్లుండే ఏరుగట్ల, ఎట్లయింది ఏరుగట్ల అని. వాస్తవమే. నేను మీ ఎంజే డాక్టర్గా ఈ చుట్టుపక్కల ఈ గ్రామం నుంచి ఒక 20-25 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళే ఏదైనా సీరియస్ కేసు ఆర్మూర్కో నిజామాబాద్కో రావాలంటే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ లాంటిది అయితే, లేకుంటే బాగా దెబ్బ తాకిన కేసు అయితే, మందు తాగిన కేసు అయితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుండే. ఆరోగ్య పరిస్థితి. ఇక ఇతర ఎమర్జెన్సీ పనుల మీద పోతే వేరు. మరి వీటి అవసరాలను గుర్తించి మరి గ్రామానికి అన్ని దిక్కుల చక్కటి రోడ్లను నిర్మించి, గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, గ్రామంలో కూడా అన్ని చిన్న చిన్న గల్లీలలో కూడా మంచి రోడ్లను నిర్మింపజేసినటువంటి ఘనత మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి చెందుతుంది. ఇది బయటకు కనబడే అభివృద్ధి అయితే మరి ప్రాణాలు పోకుండా కాపాడడం, ఆరోగ్య పరిరక్షణ చేయడం, మరి పోయితే ప్రాణాలు రావు. ఎంతమంది మొక్కుతున్నారో మరి అదే ఆయనను ఆ రోడ్ల ద్వారా ప్రయాణించే వాళ్ళకు తెలుసు, ఆ కుటుంబీకులకు తెలుసు. ఇది కాకుండా మరి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రి అయిన వాళ్ళు
ఏ పార్టీ నుంచి వచ్చినా మరి ఓట్లు అడగడానికి వస్తారు. ఓట్లు వచ్చిన తర్వాత మరి మొక్కుబడిగా పనులు చేసి మరి ఏదో చేసినాం ఏదో చూసినాం అన్నట్టుగా ఉంటారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు అలా కాదు. ఎమ్మెల్యే డిక్షనరీలో ఎమ్మెల్యే నిధులతో ప్రభుత్వ నిధులతో చేయాల్సిన పనులు కాకుండా సొంతంగా మానవత్వంతో కరోనా వచ్చినప్పుడు మరి ఈ ప్రాంతంలో మరి ఆక్సిజన్ వసతి తక్కువ ఉందని చాలామందికి ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ఏర్పాటు చేయించి మరి ప్రజల ప్రాణాలను రక్షించినటువంటి ఒక ఆరోగ్య ప్రదాత. అది వ్యక్తిగతంగా చేసిన పని, అది ప్రభుత్వ నిధులతో చేసిన పని కాదు, అది మనసున్న నాయకుడు చేసే పని. ఉద్యోగాలు లేక మరి ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు రావాల్సిన అవకాశాలు ఉండవు. మరి ప్రభుత్వంలోనే కాక ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కావాలా, ఉద్యోగాలు ఇవాళ స్థానికంగా ఎదగాల అనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో మరి గ్రూప్లకు ప్రిపేర్ అయ్యే యువతులకి మరి పడిగల దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వసతి ఇచ్చి భోజనం ఇచ్చి బుక్స్ ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగాలకు ప్రిపేర్ చేయించినటువంటి ఘనత కూడా మరి అది ఎమ్మెల్యే డిక్షనరీలో ఉండదు. అది కూడా సొంత పని, మానవత్వంతో చేసిన పని, అభివృద్ధి కొరకు చేసిన పని. తన నియోజకవర్గంలో ప్రజలు మంచిగా ఉండాలా, యువకులు లైసెన్సులు లేకుండా దెబ్బలు దాకి రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి వాళ్ళకు లైసెన్సులు ఇప్పించడానికి సొంత డబ్బులతో డీడీలు కట్టి లైసెన్సులతో పాటు మరి హెల్మెట్లు కూడా అప్పచెప్పి హెల్మెట్లు ఇచ్చి వాళ్ళ తలగాయాలు కాకుండా ప్రాణాలు కాపాడు. ఇవన్నీ ఎమ్మెల్యే చేసే పనులు కావు, ఇవన్నీ ప్రభుత్వ పరంగా నిధులు వచ్చే పనులు కావు. తన సొంతంగా అంటే ఒక్కసారి ఓట్లేసి ఎన్నుకున్నారు కాబట్టి ఒక్కసారి తన నాయకుడుగా ఒక్కసారి కాక 2 సార్లు మీరు ఆశీర్వదించి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే మొదటిసారి పనులు చేసిండు, రెండవసారి మళ్ళీ మంత్రిగా వచ్చి నియోజకవర్గం అంతా కూడా మరి అన్ని గ్రామాలు అన్ని మండలాలు ప్రతి ఒక్క గ్రామంలో మరి మంచి మంచి రోడ్లను ఏర్పాటు చేయడమే కాక అన్ని గ్రామాలలో అన్ని కులాలకు అన్ని సంఘాలకు సంఘ భవనాలు ఇచ్చి మరి సంఘంలో ఉన్న సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల వ్యక్తులు, అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ఇట్లా ఒక కులమత భేదం లేకుండా అందరినీ కడుపులో కట్టి కాపాడుకున్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. నేను అనేది ఏంటంటే ఎన్నికలు వచ్చినాయంటే పార్టీల పేరు మీద అన్ని రకాల నాయకులు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమో చేస్తామంటారు. మీ కళ్ళెదుట ఉన్నది తెలంగాణ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు కానీ వాళ్ళు మనకి ఏం చేసిరో మీకు తెలుసు. మీరు విచక్షణ గల వ్యక్తులు. వాళ్ళు చేసిన పనులకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చేసిన పనులకు తేడా ఏందో మీరు గమనించండి. తలుపు తెలిపే, నలుపు నలుపే. కలర్ను చూసి చెప్పొచ్చు ఏది మంచి ఏది చెడో చెప్పొచ్చు. ఈ రకంగా చూస్తే మరి వాళ్ళు చేసిన పనుల కంటే ఎన్నో రేట్ల అభివృద్ధి చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళు వచ్చి ఎన్నికలని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తే దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇందాక మీ జడ్పీటీసీ గారు చెప్పినట్టు మరి మన మండల కేంద్రం ఎప్పుడో కావాలా. నేను చదువుకున్నప్పుడు కూడా ఇది ఏరుగట్ల మండలం అంటారు. కమ్మరిపల్లి కంటే ముందే మండలం కావాలా. కానీ దాన్ని కాకుండా చేసిన అప్పటి రాజకీయ పార్టీలు అప్పటి ప్రభుత్వాలు దాన్ని సాధించి పట్టుబట్టి సాధించినటువంటి ఘనత మళ్ళీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి చెందుతుంది. మీకు ఏమి ఇచ్చినా కూడా ఇలా మీరు సెంట్రల్ లైట్ చూస్తున్నారు. ఈ రోజునే ఇనాగ్రేషన్ అయిందంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి సెంట్రల్ లైటింగు, మరి మండల కేంద్రము, మండలంలో ఉన్నటువంటి ప్రజలకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల వసతులు, రోడ్లు, ఇవన్నీ కాక ఇంకొక గొప్ప విషయం, ఇక్కడ దళిత బహుజన సోదరులు ఉంటారు. మనమంతా కూడా మరి దేవుడిగా భావించే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి దేశంలోని అతిపెద్ద విగ్రహాన్ని మరి రాష్ట్రం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపింపజేయడము రాష్ట్ర ప్రభుత్వ గొప్ప నిర్ణయం అయితే దాన్ని నిలువెత్తు దగ్గరుండి నిర్మాణం చేపించి దగ్గరుండి చూసుకొని దాన్ని చేసిందంటే మన నాయకుడు మన ఆత్మగౌరవాన్ని పెంచిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.
ఇలా ఒక్కటి కాదు, ఇటు నియోజకవర్గంలో ప్రజలను, నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధిని మరి చేస్తూనే కాక మన నాయకుడు ఎవరంటే ప్రశాంత్ రెడ్డి అంటే మనం తలెత్తుకొని తిరిగేలాగా ఎవరిని నల్లముఖం కానియకుండా మరి ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు ప్రశాంత్ రెడ్డి మనుషులు అంటే గౌరవం వచ్చే విధంగా ఆయన పనులు చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఎదురైతున్న సమస్య ఏంటంటే ఎన్నికలు వచ్చేసరికి మరి నాయకులంతా మన కారు నిండా ఫుల్ ఉన్నాం కాబట్టి మన నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పోటీతత్వాన్ని చూసి అంతా వాళ్ళనే నడుస్తుంది, మాదే వస్తలేదని చెప్పి కొంతమంది కార్యకర్తలు నారాజుగా ఉండి మరి అన్నకు నష్టం చేపించే పని మీరు చేయకూడదు. ఇవి ఎన్నికలు ఎంపీటీసీకో సర్పంచ్కో వార్డు మెంబర్కో అయితే మీది మీరు కొట్లాడండి. ఈ ఎన్నికలు మరి మన ఎమ్మెల్యేని గెలిపించాలా, మన నాయకుని గెలిపించాలా కాబట్టి మీలో ఉన్న చిన్న చిన్న మరి ఏమైనా గ్యాప్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే పక్కకు పెట్టి మీరంతా కూడా కలిసికట్టుగా ఉండి మరి రేపటి నుంచి మరి ఇలా ప్రచారం అన్నది అయిపోతుంది కాబట్టి ఎన్నికలు అయ్యేదాకా ఇంటింటికి తిరిగి అన్న చేసిన అభివృద్ధిని, అన్న చేసిన పనులను ఇంటింటికి కలిసికట్టుగా చెప్తామని గట్టిగా చప్పట్లతో మీరు ఆమోదించండి కార్యకర్తలారా. ఎందుకంటే నాయకులు ఎక్కున్నారు, వీళ్ళంతా మరి ఆయన చేస్తాడని ఈయన చేస్తాడని అని చెప్పి మన మంత్రి గారికి మన నాయకుడికి నష్టం కలిగించే పని దయచేసి చేయకండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మరి పక్క నాయకులు చెప్పే మాటల్ని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి. వాళ్ళు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. మీ అందరికీ మరొకసారి నేను ఒక మంచిగా అంటే ఈ ప్రాంతంలో మరి అటు వైద్య సేవలతో పాటు రాజకీయ రంగాన్ని చూస్తున్న వ్యక్తిగా చెప్పే విషయం ఏంటంటే ఇసుంటి నాయకుడు మనకు మన తరానికి దొరకడు. ఎందుకంటే ప్రజల అభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని కోరే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు చక్కగా మనం కోరకుండా మంచి పనులు చేసినప్పుడు మరి ఇంట్లో మన పిల్లగాడు ఏదైనా మంచి పని చేసి వస్తే తల్లిదండ్రి భుజం తట్టి అయ్యా మంచి పని చేసినావు నీకు చాలా శభాషరా అని అంటే వాడు కొండెక్కి సంతోషపడి ఇంకా 4 పనులు చేస్తాడు, గొప్పగా తయారవడానికి ప్రిపేర్ అవుతాడు. కానీ వాడు మంచి పని చేసినా కానీ మనం ముఖం ముడుచుకొని వాడిని ఏం ప్రోత్సహించకుండా ఆయన చేసినవి తీ అని కొంచెం ఈడ్చుకున్నట్టుగా మాట్లాడితే వాడు నిరుత్సాహపడి వాడి జీవితంలోనే బాధపడి వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇంత చక్కటి పనులు చేసినటువంటి నాయకుడిని మనం ఒక్క ఓటు ద్వారా ప్రోత్సహిస్తే మనకి ఇంకా ఇంకా మిగిలిపోయిన పనులు చేయడం కాక భవిష్యత్తులో మనమంతా గర్వపడే విధంగా మనం ఒక్కరోజు ఓటేయాలి. అది ఉట్టుట్టిగా వేయద్దు, పని చేసినందుకు వేయాలి, మన అభివృద్ధిని కాంక్షించినందుకు ఓటేయాలి, మన క్షేమాన్ని కాపాడినందుకు ఓటేయాలి, మన అందరినీ రక్షించినందుకు ఓటేయాలి. ఏం చేయకుండా పార్టీలు మారేటోళ్ళకు ఓట్లేసి మళ్ళీ వాడు ఏం పని చేయకపోతే మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన అవసరం మనకు లేదు. ఆల్రెడీ చేసిండు, ఆ చేసిన వ్యక్తికి మనం ఒక్కరోజు ఓటేస్తే మనల్ని ఆయన 5 సంవత్సరాలు కాపాడుకొని కంటికి రెప్పలా కాపాడుకొని నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి పంతాలో తీసుకెళ్తాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని నా కోరిక ఒక్కటే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన చేసిన అభివృద్ధి కరెక్టే అంటే, ఆయన మనల్ని రక్షించుకున్న విధానం కరెక్టే అంటే చేతులెత్తి కారు గుర్తుకు ఓటేస్తామని ఒక్కసారి కారు గుర్తుకే రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ మధుశేఖర్ గారికి, రైతు నాయకులు, గల్ఫ్ పోరాట యోధుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, అట్లనే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, ఇంకా ప్రజాప్రతినిధులకు పేర్లు చెప్పట్లేదు, ఒకళ్ళ పేర్లు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట, ఏమనుకోవద్దు. పైన ఉన్న కింద ఉన్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల పార్టీ అధ్యక్షుడికి, అట్లే యువ కిషోరాలకి, మా జెండాలు పెట్టి డ్రెస్ కోడ్ చేసుకొని డ్యాన్సులు చేసుకుంటూ వచ్చిన నా తమ్ముళ్లకు, అట్లే ఏరుగట్ల గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులకు,
వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది గన్నలకు, అందరికి కూడా ఏరుగట్ల గ్రామ ప్రజలకు, మరి ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మేరా ఆదాబ్ और సలాం. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం నేను ఇవాళ ఏరుగట్ల గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే గత 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల ఈ గ్రామంలో అక్షరాల 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఎంత? 80 కోట్ల రూపాయలతో. అయితే ఇంకా ఉంటాయి. ఇప్పటికే అయిపోయిందని చెప్పినాను. దాదాపుగా మీరు అడిగినవన్నీ కూడా చేసి పెట్టిన. ఒక్కటి అడిగిర్రు, ఆ ఏరుగట్ల మన రాంపూర్ రోడ్కు సెంట్రల్ లైటింగు, అది ఒక దగ్గర వేస్తే మళ్ళీ నన్ను అన్ని దగ్గర అడుగుతారు అని చెప్పి కొద్దిగా వెనుక ముందే గది ఒకటే ఆపిన తప్పిస్తే మీరు అడిగిన ప్రతి పని, ఏరుగట్ల గ్రామంలో అడిగిన ప్రతి పని చేసిన నేను వాటి గురించి కూడా చెప్తా. దయచేసి నేను ఏం చేసేటుంటే అంటే ఏరుగట్లలో చాలా కొంతమందికి కొన్ని పింఛన్లు తట్టువన్న వాళ్ళకి పింఛన్లు ఇప్పించే ఏర్పాటు కావాలి. ఆ పింఛన్లు కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటి కొత్తగా బీడీపీఎఫ్లు చేసేవాళ్ళు, కొత్తగా బీడీలు చేసేవాళ్ళు ఆ కట్ ఆఫ్ డేట్ తీసేసి ఎవరు బీడీలు చేస్తే వాళ్ళు ఎవరు పీఎఫ్ ఉంటే అందరికి ఇవ్వాలి. అది ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఒక 3-4 మీటింగ్లలో చెప్పిండు. ప్రభుత్వం రాగానే అందరు బీడీలు చేసి అందరికి కూడా పీఎఫ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తా అని చెప్పారు. దాంతో నేను అనుకుంటా ఏరుగట్లో ఒక 100 మంది ఉన్నారా? కొత్త బీడీలు ఎంతమంది ఉన్నారమ్మా? చేతులు అంటే 10 లేపిర్రు. సరిపోతాయేమో మరి 10 ఇస్తే? సరిపోతాయా 10 ఇస్తే? అందరికి ఇస్తా. ఇక సగం మంది ఎంతమంది కంటే అంత అని అంటే మరి ఎవడన్నా. ఇక రెండోది 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, భర్త చనిపోయిన వాళ్ళు, ఈ 2 ఎవరన్నా ఉంటే ఇంకా 30, 40, 50 మంది మిగిలితే రూల్ ప్రకారం వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. ఇంకో పని ఏం మిగిలిపోతుంది ఈ ఊర్లో? కొంతమంది బియ్యం కార్డు ఉంటుంది ఆ ఇంట్లో, కానీ కొత్తగా కొడుకులు పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, వాళ్ళకి సపరేట్ వేరు పడతారు. మంచిగా 2-3 ఏళ్ళు మంచిగానే ఉంటారు, తర్వాత వేరు పడతారు. వేరు పడి వాళ్ళ కాడ వాళ్ళకు, ఇళ్ళ కాడ ఇళ్ళకు కావాలని అట్లా కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏమో గల్ఫ్ వేరే దేశాలకు పోతారు. పోయినప్పుడు ఈ దరిద్రం నా కొడుకులు వచ్చి ఆ పేరు తీసేస్తారు. ఆ పేరు తీసి మాతల్లోపు పెడతారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి పాపం అక్కడికి పోతారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్నే బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ పేరు రాపియాలి. దాంట్లో రాపించాలంటే రోజువారీ కార్యక్రమం ఉండదు, పెన్షన్లు మన రేషన్ కార్డులు, అది సంవత్సరం ఆగాలి. ఇక ఆ సంవత్సరం అంతా నన్ను మీరు తిడుతూనే ఉంటారు, ఇక నాది అయితే లేదు, నాకు కార్డు లేదు అని. ఇట్లా ఉంటాయి బాధలు. నా బాధలు నాకు, మీ బాధలు మీకు. ఏం చేయాలి నేను? ఇట్లా ఈ బియ్యం కార్డు ఇప్పించేటోళ్ళు ఇవి కొంతమంది ఉంటారు. మూడోది, ఇక నువ్వు లొల్లి పెట్టుకుందాలు వచ్చిన కొందరికి ఇల్లు లేని వారికి, అస్సలు జాగా ఇల్లు లేని వారికేమో ఇల్లు కట్టించే కార్యక్రమం. జాగా ఉన్న వారికేమో 3 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళే ఇల్లు కట్టుకుంటట్టు. ఇక అయినా ఈ గ్రామం నా మీద ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపిస్తలేదు. నిజంగా కూడా నేను బాధతో మాట్లాడుతున్నా. పోయినసారి మండల కేంద్రం తెచ్చిన
మీరు మండల కేంద్రం కావాలని కొట్లాడినరు, మా జీవితకాలం చిరకాల కోరిక అన్నారు, టెంట్లు వేసిర్రు, సత్యాగ్రహాలు పట్టిర్రు, మండల కేంద్రం తీసుకొచ్చి పెట్టినా నాకు రావాల్సిన నోట్లు రాలే. నేను ఎంతనైతే మీరు ఊరంతా ఏకగ్రీవ తీర్మానాలు రాసిచ్చిర్రు, నాకు సంఘం ఏకగ్రీవ తీర్మానాలు రాసిచ్చిర్రు, కానీ ఓట్లు పడలే. ఏరేట్ల గ్రామం మీకు నేను చేసిన దానికి మీరు ఎంత చేయాలో అంత చేయలే. నేను బాధతోటి మాట్లాడుతున్నది, మరి కోపం అనుకోవద్దు దయచేసి. సరే అయినా సరే మరి ఎట్లా అర్థం చేసుకున్నారో మీరు, నన్ను మంచిగా అర్థం చేసుకోలేదేమో. మరి ఎక్కడైతే నాకు చక్కగా ఆదరణ దొరకలేదో అక్కడే ఇంకా జిద్దుబట్టి పనులు చేసి మీతో శభాష్ అనిపించుకోవాలని చెప్పి మళ్ళీ ఈసారి కూడా పోయినసారి కంటే ఎక్కువ పనులు చేసి పెట్టాను నేను. ఈ గ్రామంలో 2-3 ఏ పార్టీ మంచిది అంటానికి 2-3 చూస్తే చాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ టీడీపీ వాళ్ళు వస్తున్నారు, నాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు. 50 ఏళ్ళు ఒకరు ఉన్నారు, 20 ఏళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నేను ఉండబట్టి 10 ఏళ్ళ. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 20 ఏళ్ళు బీజేపీ టీడీపీ పార్టీ ఉన్నది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు 50-70 ఏళ్ళు వాళ్ళు ఇద్దరు కలిపి ఉన్నారు కదా అమ్మ. మీకు బిందెడు మంచినీళ్ళు కావాలంటే బోరే గత అవుతుండే కదా. బోర్ దగ్గరికి పోయి సందు చివర్లో పోయి ఆడ బిందెలు లైన్లో పెట్టి గంట నిలబడి ఒక బిందె నీళ్ళ కోసం ఒకళ్ళు కొట్లాడుకుంటా నీళ్లు తెచ్చుకున్న సంగతులు ఏరుగట్లలో. ట్యాంకర్లు నడిచినాయి కదమ్మా ఏరుగట్లలో. ఎండాకాలం వస్తే ట్యాంకర్లతోటే నీళ్లు. ఇట్లా ఇవన్నీ మనం చూసినాయే కదా. మరి వాళ్ళ కేసీఆర్ రాగానే 4-5 ఏళ్ళలోనే ఎట్లా మరి నేను పోచంపాడికి వెళ్ళి నీళ్ళు వచ్చాయి, గంగ నీళ్ళు వచ్చాయి, పెద్ద పైప్ లైన్లు వచ్చాయి, ఫిల్టర్ వేసిరి, మళ్ళా ఈడొచ్చి సన్నం పైపులతో వేసిరి, ఇంటింట నల్లా పెట్టి వాళ్ళ ఇంట్లోనే మనం నీళ్ళు పట్టుకుంటున్నాం, రోడ్ ఎక్కుతలేం. ఇది నిజమా అబద్ధమా మీరే ఆలోచన చెయ్యాలి. 70 ఏళ్ళు మరి అదేం చేయని వాళ్ళు గొప్పనా? ఈ ఒక 4-5 ఏళ్ళలోనే మనం చేసిన వాళ్ళు గొప్పనా? ఎవరు గొప్ప? అన్నీ కలుపుకొని 2,86,00,000 సీసీ రోడ్డు డ్రైనేజీల పని జరిగింది ఏరుగట్ల గ్రామంలో. 2,86,00,000 సీసీ రోడ్డు. లక్ష్మి మంజూరు చేసింది 2 కోట్ల రూపాయలు మొన్న కొత్తగా మంజూరు చేసింది. మార్కెటింగ్ గోదాం 1,70,00,000 రూపాయలు. అట్లనే షాదీఖానాకు 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. నరసింహస్వామి గుడికి 18 లక్షలు ఇచ్చినాం. వెంకటేశ్వర స్వామి గుడికి 9 లక్షలు ఇచ్చినాం. ముస్లిం శ్మశాన వాటిక ప్రహారీ గోడకు 4 లక్షలు ఇచ్చినాం. ఆరోగ్య కేంద్రంకి హాస్పిటల్కు 55 లక్షల రూపాయలు. కొత్తగా కళ్యాణ మండపం మంజూరు వచ్చిన. మీరు అడగలే నన్ను. పేదవారు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకుంటే ఫంక్షన్ హాల్ని తీసుకుంటే 30,000, 20,000, 40,000 రూపాయలు అవుతున్నాయి. టెంట్ హౌస్ సామాను సందులో వేసుకున్నా, మన ఇంటి ముంగట వేసుకున్నా టెంట్ హౌస్కు వంట సామాన్లకు ఏ కలిపితే 20,000-25,000 రూపాయలు అవుతున్నాయి పేదోళ్ళకు. కేసీఆర్ 1,00,000 రూపాయలు నీకు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, ఇవి మళ్ళీ 20,000-30,000 రూపాయలు వాళ్ళకు అదనం భారం అవుతుంది అని ఎమ్మెల్యే ఫండ్లకు వెళ్ళి 50 లక్షల రూపాయలు మంజూరు చేసిన అన్ని దగ్గరలో కట్టిస్తున్నాయి. ఇప్పుడు మీ దగ్గర కూడా ఇస్తే ఈ 50 లక్షల రూపాయలతోటి కట్టి అది గ్రామ పంచాయతీకి అప్పచెప్తాం. వాళ్ళు కేవలం మీకు 5,000 రూపాయలకే ఇస్తారు. దాంట్లో సామాను కూడా నేనే కొనిస్తా అని చెప్పిన మా నాన్న అమ్మ పేరు మీద. పేదవారికి పెళ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్ చేస్తే 40,000-50,000, టెంట్ హౌసెస్ చేస్తే 30,000, ఈడ 5,000 అయిపోతుంది. అందరు పేదవాళ్ళకు లాభం జరుగుతుంది. నేను మీరు అడగంగానే మనసు పెట్టి ఇచ్చిన మీ ప్రేమ కూడా నాకు అట్లనే కావాలి. కాకపోతే ఇది అన్యాయం అవుతుంది, దుర్మార్గం కూడా అవుతుంది. ఇది ఒక ఓన్లీ నేను చేసుడే కాదు, మీ దగ్గర నుంచి కూడా నాకు కావాలి. నేను ఇంత పని చేసి మీరు అడిగినాయని ఇచ్చి నేను మీ దావత్ కూడా అడుగుతలేను. నేను 5 ఏళ్ళకోసారి ఒక ఓటు ఇవ్వమని అడుగుతున్నా. నేను ఆలోచన చేయండి దయచేసి. 35 ఇగో ఇప్పుడు చదవాలంటే నాకే ఓపిక లేదు. 1,50,00,000 రూపాయలు, 1,50,00,000 రూపాయలు సంఘ భవనాలకు ఇచ్చినాం. విశ్వాసం ఉండాలా సార్, విశ్వాసం ఉండాలా.
ప్రతి ఒక్కరు దయచేసి ఈడ కార్యకర్తలు ప్రతి సంఘంను మళ్ళా కలుగురు దయచేసి. నేను బాధపడ్డా అని చెప్పు. ఇంత చేసినాక ఈ ఊరికి మండలంతో పాటు మీకు వచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఇవాళ ఎట్లా వస్తున్నా నాకు ఎంత ఆనందమైందో చూస్తే. నేను హైదరాబాద్లో ఏదో ఒక కాలనీకి జూబ్లీహిల్స్కి పోయినాం అన్నట్టు అనిపించింది. ఆ రోడ్డు మీదకి రాగానే దగ్గర మెరిసిపోతుంది. సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రోడ్డు. ఎంత గొప్పగా ఇవాళ 5-6 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఆ కార్యక్రమం మెయిన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. మీరు ఆగురేతామే ఇప్పుడు అట్లా చెప్పిన 20 మందికి పెన్షన్లు ఇస్తున్నామమ్మా ఈ ఊర్లో. పెన్షన్ల కింద ఇచ్చిన డబ్బు ఏరుగట్ల ఊర్లో 16,20,00,000 రూపాయలు ఇప్పటిదాకా. అట్లనే 179 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినామమ్మా, ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చినాము. ఏరుగట్లలో 179 ఇళ్లలో పెళ్లిలైన ఈ 10 ఏళ్ల నుంచి పెళ్లిలైన ప్రతి ఇంటికి పైసలు పంపించండి కేసీఆర్. అంటే 180 పెళ్లిలైనవి ఈ ఊర్లో, 180 పెళ్లిళ్ళకి పైసలు పంపించండి కేసీఆర్. ఇది ముందుండేనా? ఏరుగట్లలో నేను రాకున్నామో ఎన్ని పెన్షన్లు ఉంటుండే తెలుసా? 500 మందికి ఉంటుండే పెన్షన్. 500 మందికి 200 చొప్పున. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 1080 మందికి అంటే డబుల్ అయినరు. 1080 మందికి 2000 చొప్పున 10 ఇంతలు ఎక్కువ. అట్లా 203 మందికి 200 మందికి అట్లా ₹1 కోటి ఇప్పించిన ఈ ఊర్లో సీఎంఆర్ఎఫ్ చెక్లే. ₹19 మంది చనిపోతే 5-5 లక్షల రూపాయలు, అది ₹1 కోటి చనిపోతే. రైతు బంధు 1138 మందికి 13 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పటికీ ఏరుగట్లలో. మీరు చెప్తున్నా దేవుడి మీద ఎట్టు లేవాడ. కానీ ఈడ మాత్రం ఇప్పుడు చందమామని తీసుకొచ్చి ఈయన కూర్చున్న పెడతాం. ఇప్పుడు ఏరుగట్లలో అంటున్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, 200 దిక్కు అప్పుడు. ఇవేవి లేవు. పోనీ ఇప్పుడు ఉన్న దగ్గర ఉన్నాయనంటే అక్కడ లేవు. పాతది ఎందుకు? 3 నెలలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ముఖ్యమంత్రి అయిన 3 నెలలే అయింది. ఆడ పెన్షన్ ₹750. ఈడనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక రైతుల కరెంట్ అంటారా? ఆడ 7 గంటలు ఉండే, 7 గంటలు ఉండే. మేము 10 గంటలు ఇస్తామని చెప్పారు. నమ్మిర్రు, పబ్లిక్ పాపం ఓట్లేసిర్రు, గెలిచిండు. 2 నెలలు కూడా కాలే. ఆ 10 గంటలు ఇచ్చాడు దేవుడు ఎరుగు. ఉన్న 7 గంటలు ఎగ్గొట్టిండు కర్ణాటకలో. 5 గంటలు కూడా పొద్దున 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన అంటాడు, 1 ఎకరం 1 గంట కరెంట్ ఉంటే చాలు 1 ఎకరం మారుతుంది అంటాడు. అట్టెట్లా మారుతుందిరా పిచ్చోడానికి ఏం తెలుసు అని మంది తిట్టుడు మొదలు పెట్టిరు. అది ఎందుకు 10 హార్స్ పవర్ మోటార్ పెట్టాలా పారుతుంది అంటున్నాడు ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు మనం 10 హార్స్ పవర్ మోటార్ పెట్టాలి ఆడి కోసం, రేవంత్ రెడ్డి కోసం. ఇక అరే నువ్వు గమ్మతున్నా, లేకపోతే తయారు చేసుకో. కరెంటు కనెక్షన్ రైతుకు కావాలంటే ₹1,80,000 డీడీ కట్టాలి. ఫ్యాక్ట్ ఇది, ₹1,80,000 డీడీ. నరసింహనాయుడు సభే సాక్ష్యం దానికి. మళ్ళీ పైకి వెళ్ళి ఇది లంచం. ఇంతకు మన దగ్గర ఉంటుండే కదా, తే జమ అయ్యి ట్రాన్స్ఫార్మర్ పోయింది అంటే ట్రాన్స్ఫార్మర్ పోయిందా మరి ఇక వట్టిగా అవుతుందే బావా రిపేరు. మన బావనే అంటాడు లైన్మెన్, వట్టిగా అవుతుందనే బావా తే మోటార్కి వెయ్యి. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఆడైంది. మళ్ళా కరెంటుకు పైసలు తీసుకుంటారు. మోటార్కు ₹10,000. మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఉన్న దగ్గర ₹1,80,000 డీడీ కట్టాలి కనెక్షన్కి. మళ్ళా సంవత్సరానికి ₹10,000 మోటార్ మీద కరెంట్ బిల్. ఇంకా విచిత్రం, మీరు పరిచయం అయిన, నేనే పరిచయం అయినా. చెరువు పార్కం ఉంటుంది కదమ్మా, కెనాల్ పార్కం ఉంటుంది అనుకో, ఎకరాకు ₹10,500 కట్టాలి నీట్స్ ఇస్తూ. మహారాష్ట్ర గవర్నమెంట్లో బీజేపీ పార్టీ. ఇక మీకు నేను చెక్ డ్యామ్లు కడితేనే బోర్లలో నీళ్లు రావట్టే, అటు శ్రీరామ్ సార్ కెనాల్ నుంచి రావట్టే.
ఒక్క రూపాయి కడుతున్నాం అదేని మీద అన్న ఉడకన్నా గెలుస్తామన్న వాళ్ళు చేయలేపు గెలుస్తామన్న వాళ్ళు చేయలేపు ఇటు అయితే గెలుస్తాం పక్కనే. ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్నాం. కానీ కొందరు పేదలు ఏమడుగుతున్నారంటే, సార్ రైతులకు వాళ్ళకు భూములు ఉంటాయి, వాళ్ళు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, మరి భూములు లేని మా గత ఏంది సార్ అని పేదోళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నామంటే, రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తున్నామో, రేపు రాబోయే ప్రభుత్వంలో భూమి లేనోళ్ళ కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు కింద లిమిట్ 15 లక్షల రూపాయలకు పెంచుతాం. అంటే గుండె ఆపరేషన్ కావచ్చు, పెద్ద పెద్ద ఆపరేషన్ ట్రీట్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసుకునేటి 15 లక్షల దానిక మీరు ఒక్క రూపాయి కట్టక్కర్లేదు, ప్రభుత్వమే కడుతుంది ఆరోగ్యశ్రీ కార్డు కింద. ఇది రెండోది. ఈ అమ్మాయి ఇప్పటిదాకా నన్ను అడిగింది చూడు, ఈ అమ్మకి వనకత వచ్చినాయి అనుకుంటా. ఏ ఇంటికైతే జరే నాకు కదా జరే ప్లీజ్, ఏ ఇంటికైతే పెన్షన్ రాదో, రైతు బంధు రాదో, వాళ్ళకి బాధ ఉన్నది, మాకేం వస్తలేదో అందరికి వస్తున్నాయని, అటువంటి ఇంట్లో ఉన్న మహిళకు ప్రతి నెల 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి వస్తుంది. ఏ ఇంటికైతే ఏమీ రాదో ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి వస్తుంది 3000 రూపాయలు చొప్పున నెలకు. 4 వచ్చి సిలిండర్ గ్యాస్ ఇప్పుడు ఎంత ఉన్నది? 1200 రూపాయలు ఉంది. నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది సిలిండర్ గ్యాస్, మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు. డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, సిలిండర్ ఉండదు. 3 పెంచిండు ఆయన, పుణ్యజీవి ధర్మాత్ముడు 3 కూడా పెంచిండు మంచిగా రేట్లు. అయితే సిలిండర్ గ్యాస్ ఏంటంటే మనం 400 రూపాయలే కట్టాలా, 1200 మిగతా 800 ఉన్నది కదా, ఆ 800 రూపాయలు కేసీఆరే కడతాడు నరేంద్ర మోడీకి. ఈయన నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు 400 ఉండే, 1200 చేసిండు ఆయన, బీజేపీ పార్టీ ఆయన. డీజిల్ ధర 40 ఉండే, 100 రూపాయలు చేసిండు. పెట్రోల్ ధర 55 రూపాయలు ఉండే, 110 రూపాయలు చేసిండు. ఇప్పుడు డీజిల్ పెరగని ఏమైంది బట్టే డీజిలే పెరిగింది కదా అనుకుంటున్నాం, అట్లా కాదు. డీజిల్ పెరిగిందంటే లారీ కిరాయి ధరలు పెరుగుతాయి, ట్రైన్ కిరాయిల ధరలు పెరుగుతాయి, రైళ్ల కిరాయి ధరలు పెరుగుతాయి, ట్యాక్సీల ధరలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఈ ఊరు ఉన్నదనుకో, నూనె ఏడికి వెళ్ళొస్తుంది, హైదరాబాద్కి వెళ్ళొస్తుంది, కారం ఏడికి వెళ్ళొస్తుంది, గుంటూరుకి వెళ్ళొస్తుంది, అట్లా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళొస్తుంది మన కిరాణా దుకాణాలకు. లారీ కిరాయి ఇప్పుడు 40 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు లారీ కిరాయి 10,000 అడుగు. ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ అనగానే లారీ కిరాయి 30,000 అడుగుతాడు. 30,000 లారీ కిరాయి అనగానే 20,000 పెరిగింది కదా లారీ కిరాయి. అట్లనే ఈ ధరలు కూడా పెరుగుతున్నాయి. అట్లా 2 3 అవుతున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే మొత్తం సామాన్లన్నీ దీనికి కారణం అది. అన్నీ పెంచుకొని పుణ్యాత్ములు మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం ఈ పువ్వు గుర్తోళ్ళు అంటారు, మళ్ళీ మన ఇంట్లోనే కొడతారు మొత్తం. ఇప్పుడు దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం, కంట్రోల్ బియ్యం ఏమిస్తున్నాం మనకు రేషన్ కార్డుల మీద, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తింటోళ్ళు తింటున్నారు, ఇంకొందరు సాటుకు అమ్ముకుంటున్నారు. అంతేనా? అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సాటుకు చెప్తా ఈ సాటుకు అమ్ముకుంటున్నారనే విషయం కేసీఆర్కి తెలిసి ఇప్పుడు దొడ్డు బియ్యం ఇట్లా అమ్ముకుని ఉండద్దు, ఏమొద్దు, ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చేదంతా సన్న బియ్యమే. ఇక మన ప్రభుత్వం రాగానే ఇంకో 100 మందికి కొత్త బీడీలోకి వస్తుంది, ఇంకో 50 మందికి 57 ఏళ్ళ వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు మిగిలి ఉన్నారు కొంతమంది. ఇప్పుడు చెప్పిన బియ్యం 80 మంది ఉన్నారు, ఇంకో 100 మంది కొత్త బీడీలు వస్తారు, ఇంకో 50 మంది 57 ఏళ్ళ వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు వస్తారు. అంటే మొత్తం ఇంకో 1250 మంది అవుతారు కొత్తగా, మొత్తం కలిపి. ఇప్పుడు ఏరుగట్టలో 1250 మందికి వస్తుంది పెన్షన్. ఇప్పుడు 2000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే 2000 రూపాయలది 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. చప్పట్లు లేవు, వాళ్ళు చచ్చిపోయిరా,
మర్చిపోయిర్రా అంటే వాళ్ళు ఏమైనా ఎక్క చెప్పిర్రా అంటున్నారు, తక్కువ చెప్తున్నానని సపోర్ట్లు కొడతలేరా మీరు? ఇగో వాళ్ళ తిరిగా అట్లా అగాదని చెప్పి బోర్ల బొక్కల పడం. కేసీఆర్ ఎప్పుడైనా కానీ 100 ఉన్నప్పుడు 200 ఉన్నప్పుడు 1000 చేస్తా అన్నాడు, ఇచ్చిండు 5 ఏళ్ళు. మళ్ళీ రెండో దఫా 2000 చేస్తా అన్నాడు, 2000 ఇస్తున్నాడు. ఇప్పుడు మూడో దఫా 3000 చేస్తా అంటుండు. ఫస్ట్ సంవత్సరం 3000 చేస్తాడు, మళ్ళా రెండో సంవత్సరం 500 పెరుగుతుంది ఆడ నుంచి. 3000, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. గిట్లే మధ్యలో కూడా వస్తా, అన్ని పనుల కోసం వస్తా. ఎలక్షన్లకు మళ్ళీ 5 ఏళ్ళ నాటికి వస్తా కదా, మధుశేఖర్ సారు నేను మైక్ పట్టుకొని వస్తాం. గిట్లనే 5 ఏళ్ళు కాలేదనుకో పెన్షన్, మమ్మల్ని ఏరియట్లకు రానియద్దు, ఊర్లకు రానియద్దు. తర్వాత 8000 ఎకరం ఇచ్చిండు, తర్వాత 10,000 ఎకరం చేసి అది ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా గెలవంగానే 12,000 రూపాయలు ఎకరం అవుతుంది రైతు బంధు ప్రతి సంవత్సరం. అది ఫస్ట్ సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. ఇప్పుడు ఎలక్షన్లకు 16,000 కాకపోతే అటు దిక్కు ఇటు దిక్కు ట్రాక్టర్లు అడ్డం పెట్టి నాకు రానియకూరి ఏరుగట్లకు. నా ఏరుగట్లలో ఉన్న అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు అందరికి మనవి చేస్తున్నా, అన్ని కుల సంఘాలందరికి మనవి చేస్తున్నా. ఏరుగట్టలు అంత మంచిగా లేదట ప్రశాంత్ రెడ్డి కన్నా మాట బయటకు వస్తున్నది. దయచేసి మీరే ఆలోచన చేయాలి. చేసిన నేను నా శక్తి ఎంత ఉంటే అంత చేసినా, మనసు పెట్టి చేసిన. నన్ను కాపాడుకునే బాధ్యత మీదే, లేకపోతే చాలా అన్యాయం అవుతుంది, దుర్మార్గం అవుతుంది. నన్ను బాగా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు మీరు. అట్లా చేయకూరి దయచేసి మీరందరూ. నేను చెప్పినవి అన్నీ కూడా నిజమే, ఏది అబద్ధం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి నా మీద దయ ఉంచి ఏరుగట్లలో మొత్తం 4,100 ఓట్లు ఉన్నాయి. 3,400 ఓట్లు పోలైతాయి. ఆ పోలైన ఓట్లల్లో 80% అంటే ఎంత? 2,400, 3,400 ఓట్లు పోలైతాయి. దాంట్లో 80%, 80 కోట్లతో అభివృద్ధి చేసిన ఏరుగట్ల గ్రామాన్ని. అందుకే 80% ఓట్లు నాకు పడాలా. 80% ఓట్లు అంటే 2,700 ఓట్లు పడాలా. ఒక 700 ఓట్లు మాత్రమే వేరే పార్టీలకు పోయినా నాకు అభ్యంతరం లేదు. అస్సలుకి అయ్యేది అంటలేను నేను. ఎవరి పార్టీ వాళ్ళది కొంతమంది ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు రారు, వాళ్ళు పోని. మిగతా జనం అంతా ఒక 80% మంది ఉంటారు కదా, వాళ్ళైనా నాకు పడాలి దయచేసి. నేను మనసు పెట్టి పనిచేసినా మళ్ళా చేస్తా. నాకు చేసే ముఖమే, పారిపోయే ముఖం కాదు, మళ్ళా కూడా చేస్తా. నాకు దయచేసి 2,700 ఓట్లు నాకు చూపిరు డబ్బాలల్లా, లేకపోతే నన్ను బాగా బాధపడిన వాళ్ళు అవుతారు మీరు. 80% ఓట్లు నాకు పడాలి, 700 ఓట్లు మాత్రం వాళ్ళ కోరి వేరే 2 పార్టీలకు. కాబట్టి మళ్ళీ ఒకసారి రాత్రి ఇంటికి పోయినాక కూడా మీరు చర్చ చేసుకొని భార్య భర్త ఇద్దరు కూర్చొని ప్రశాంత్ రెడ్డి చెప్పింది నిజమా అబద్ధమా, ఏమైనా పనులు అయినాయా లేవా, ఏమైనా కనిపిస్తున్నదా లేదా, ఏరుగట్లల్లా మన ఇంటికి 10 ఏళ్ల క్రితం ఏమొస్తుండే ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఇవన్నీ కూడా మంచిగా అన్నం తింటప్పుడు చర్చ పెట్టుకోరు భార్య భర్త పిల్లలు కూర్చొని చర్చ పెట్టుకొని ఆలోచన చేసి అర్థం చేసుకొని దయచేసి నన్ను కాపాడవలసిందిగా మీ అందరిని నేను పేరు పేరున కోరుకుంటున్నా. కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.